హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వెల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ అయితే నేను మీతో ఒక స్కిన్ కేర్ కాదు, ఇట్స్ లైక్ వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మనం ఏం చేస్తాం, నాట్ ఓన్లీ స్కిన్, ఆల్సో హెయిర్ కేర్ రొటీన్. మనం ఏం చేస్తాం, నేనైతే ఎట్లా ఏమేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అండ్ హౌ వీ షుడ్ డూ, ఇదంతా నేను ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఈ మధ్యలో వీడియోస్ లైక్ వ్లాగ్సే మ్యాక్సిమం పెడుతూ ఉన్నాను. స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ రిలేటెడ్ కానీ ఇలాంటివి ఏం పెట్టట్లా. అండ్ హెయిర్ స్టైలింగ్ వీడియోస్ ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు. సో అవి కూడా త్వరగానే పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. బట్ ఇవాళ అయితే నా వీక్లీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చూసేసేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. చేస్తున్న ప్రోడక్ట్స్ వచ్చేసరికి లేలీస్ ప్రోడక్ట్స్ అండి. సో దే హ్యావ్ కాఫీ స్క్రబ్ అండ్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ సెరమ్ అనమాట. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో హియర్ ఆర్ దిస్ క్యూట్ ప్యాకింగ్, చాలా బాగుంది. లైక్ ఈ బ్యాగ్ కూడాను. అండ్ ఐ గాట్ దిస్ హెయిర్ ఆయిల్ అనమాట. సో దిస్ వన్ ఈజ్ లేలీస్ హెయిర్ ఆయిల్ ఎలిక్స్ ఫర్ హెయిర్ వర్స్టైల్ నరిషింగ్ అని ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ స్క్రబ్, ఇది కాఫీ స్క్రబ్. సో అంటే మనకి బాడీ స్క్రబ్ అనమాట, ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, ఇట్స్ ఫర్ హోల్ స్కిన్ అండ్ కాఫీయింగ్ ద బాడీ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ హెయిర్ సెరమ్ అండి. సో ఇవాళ అయితే ఈ 3 ప్రోడక్ట్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఈ 3 ప్రోడక్ట్స్ యూస్ చేసి మన వీక్లీ స్కిన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చూసేసేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఈ కాఫీ స్క్రబ్. సో స్క్రబ్బింగ్ గురించి తెలిసిందే అందరికీ. లైక్ మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నది స్క్రబ్బింగ్ అన్నది చేయాలి, అంతేకాని మనం డైలీ మాత్రం స్క్రబ్బింగ్ అన్నది అసలు చేయకూడదు. అండ్ ఆల్సో ప్రెజెంట్ కాఫీ స్క్రబ్స్ అన్నవి టూ గుడ్ ఉంటున్నాయి. అసలు కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ మనకి కాఫీ ఏంటి అంటే మనకి ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్యాన్ తగ్గించడానికి కానివ్వండి, పఫీనెస్ అన్నది తగ్గించడానికి కానివ్వండి, ఈవెన్ మన స్కిన్ టోన్ అన్నది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్క్రబ్స్ అన్నవి మెయిన్గా యూజ్ అవుతాయి. మనం ఫేస్ మాస్క్ వేసుకోకపోయినా కంపల్సరీ మనం స్క్రబ్బింగ్ అన్నది చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ చేసుకుంటే ఏంటి అంటే మెయిన్గా డెడ్ సెల్స్ కానివ్వండి, మనకి ట్యాన్ పట్టేస్తూనే ఉంటుంది కదా. మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లో ఉన్నా సరే మనకి ట్యాన్ అనేది పట్టేస్తుంది. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి అయితే స్క్రబ్బింగ్ అనేది మెయిన్గా యూజ్ అవుతుంది మనకి. అండ్ ఆల్సో మనకి బ్రేక్అవుట్స్ లాంటివి కానివ్వండి, డార్క్ స్పాట్స్ కానివ్వండి, యాక్నే ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఇవన్నీ తగ్గించేసేసి మన స్కిన్ని స్మూత్గాను సాఫ్ట్గా చేయడానికి కూడా స్క్రబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం అప్లికేషన్ అంటే ఏమీ ఉండదు, మనం నార్మల్ ఎలా అయితే అప్లికేషన్ చేసుకుంటామో అలానే వీ షుడ్ టేక్ సమ్ ఇన్ ద హ్యాండ్స్. లైక్ మీరు దీని కన్సిస్టెన్సీ కూడా చూడొచ్చు, నీట్గా ఉంది. సో మనం దాన్ని కొంచెం వాటర్ అన్నది యూజ్ చేసేసి వీ షుడ్ అప్లై ఇట్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో హార్ష్గా అయితే రబ్ చేయమాకండి ఫేస్ మీద. ఇట్ విల్ బి సో హార్ష్ ఆన్ అవర్ స్కిన్. సో హార్ష్గా మాత్రం చేయొద్దు, బీచ్. సో దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కాఫీ పౌడర్, కోకో పౌడర్ అండ్ వాల్నట్ షెల్ పార్టికల్స్ అన్నవి ఉన్నాయి, విచ్ హెల్ప్స్ ఇన్ స్క్రబ్బింగ్ అవర్ స్కిన్. అండ్ మనకి ఈ స్క్రబ్ వచ్చేసరికి సాగి స్కిన్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, అన్ఈవెన్ స్కిన్ టోన్స్ కానివ్వండి, ఇలాంటివన్నిటికీ కూడా మంచిగా హెల్ప్ చేస్తాయి. ఏంటి అంటే అందరికీ డౌట్ ఉంటుంది, మనకి పడుతుందా పడదా అని. అఫ్కోర్స్ మనం ఏ ప్రోడక్ట్ అన్నా యూజ్ చేసే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ అన్నది చేసుకోండి ఆ ప్యాచ్ టెస్ట్ అయితే. బట్ కమింగ్ టు దిస్ ప్రోడక్ట్స్, ఇవి అయితే 100% వీగన్, న్యాచురల్ అండ్ రెడీ టు యూస్ ప్రోడక్ట్స్. సో మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో కమింగ్ టు ద సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫర్ హెయిర్ అండి. హెయిర్కి వచ్చేసరికి హెయిర్ ఆయిల్ అనమాట. సో ప్రజెంట్ నేను పెద్దగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే డ్రై హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్. మనం కొంచెం హీట్ యూస్ చేయడం వల్ల, నేను ఎంత హీట్ ప్రొటెక్ట్ యూస్ చేసినా కూడా మనకి ఏంటి అంటే స్ప్లిట్ ఎండ్స్ అన్నవి బాగా వస్తున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే ప్రజెంట్ నేను ఇది లేలీస్ హెయిర్ ఆయిల్ అన్నది యూస్ చేస్తున్నా. ఇదేంటి అంటే నాకు హెయిర్ ఆల్రెడీ ఆయిలీ స్కాల్ప్ ఉంది కదా. సో దానివల్ల ఏంటి అంటే ఆయిల్ అప్లై చేయాలంటే ఐ విల్ బి లైక్ హెవీగా ఉంటుంది అని చెప్పి. బట్ ఇది అయితే స్కాల్ప్కి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో దట్ నాకు హెవీ ఆయిలింగ్ లాగా అనిపించదు. అండ్ ఆల్సో ఏంటి అంటే చాలా బాగా నరిష్ చేస్తుంది అనమాట హెయిర్ని. సో దానివల్ల మనకి డ్రైగా ఉండకుండా హెయిర్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో స్ప్లిట్ ఎండ్స్,
ఇది స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో గ్రే హెయిర్ని మనకి స్లో చేయడానికి కానివ్వండి, ఫ్రమ్ రూట్స్ దగ్గర నుంచి హెయిర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కానివ్వండి. సో నాకైతే ప్రజెంట్ ఈ హెయిర్ ఆయిల్లో మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనిపించింది అనమాట. అండ్ దిస్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ థిక్నెస్ కానివ్వండి, హెయిర్ గ్రోత్ కానివ్వండి. బికాస్ దీనిలో మనకి ఆమ్లా ఉంది, బ్రాహ్మీ ఉంది, కోకోనట్ ఉంది, ఆల్మండ్ ఉంది, సిసేమ్ ఆయిల్ ఉంది. అన్ని ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఈ ఆయిల్ని ఇంకా స్పెషల్ చేస్తాయి అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ లైక్ మనకున్న ప్రాబ్లమ్స్తో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. హెయిర్ ఆయిల్ అప్లికేషన్ లైక్ మనకి ఓవర్ నైట్ కావాలి అనుకుంటే వీ కెన్ అప్లై ఇట్ ఓవర్ నైట్. లేదు అనుకుంటే మనం హెడ్ బాత్ చేసే 1-2 hours ముందు కూడా మనం నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చు అండి. జస్ట్ మన హెయిర్ లెంత్ని బట్టి, లేదు అంటే మన హెయిర్కి ఉన్న థిక్నెస్ని బట్టి ఎంత కావాలో అంత తీసుకొని జెంటల్గా కాసేపు మసాజ్ చేసుకోండి. ఇఫ్ స్టీమర్ కూడా కావాలి అంటే యూ కెన్ ప్రిఫర్, బట్ దీనికైతే స్టీమర్ ఏమీ అక్కర్లేదు. నేను అయితే ప్రిఫర్ చేయట్లేదు స్టీమర్ ఏమీ కూడాను. సో నార్మల్గా హెయిర్లో మంచిగా మసాజ్ ఇచ్చేసేయండి. దట్స్ ఇది మెయిన్గా మనకి హెయిర్ ఫాల్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్ అండ్ ఫ్రిజీ హెయిర్, వీటన్నిటిని ఫైట్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ దాని తర్వాత మనం యూస్ చేయాల్సిన ప్రోడక్ట్ మ్యాండేటరీగా మన హెయిర్ మంచి షైన్ ఉండాలి అనుకుంటే కనుక ఇట్స్ హెయిర్ కేర్ సెరం అనమాట. లెలీస్ హెయిర్ కేర్ సెరం ఫర్ సిల్కీ అండ్ స్టన్నింగ్ హెయిర్, ప్రివెంట్ స్ప్లిట్ ఎండ్స్ అండ్ బ్రేకేజ్. సో ఇది నా సేవియర్ అని చెప్పొచ్చు. లైక్ ఏంటి అంటే కంపల్సరీ హెయిర్ సెరం అన్నది యూజ్ చేయడం అలవాటు అయిపోయింది. అండ్ మనం ఫస్ట్ హెడ్ బాత్ చేసి రాగానే ఫుల్ హెయిర్ అంతా ఆరపెట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. అది కొంచెం డామ్గా ఉన్నప్పుడే మనం ఈ హెయిర్ సెరం అన్నది మన హెయిర్లో యూజ్ చేసేయచ్చు. సో యూజింగ్ కూడా చాలా సింపుల్. మన హ్యాండ్స్లో ఒక 3-4 డ్రాప్స్ అనేవి తీసుకొని హెయిర్ మధ్యలో రన్ చేసేయటమే. ఒకే దగ్గర ఎక్కువ ప్రోడక్ట్ అన్నది మనం పెట్టకూడదు. వీ షుడ్ జస్ట్ రన్ ఇట్ త్రూ ద హెయిర్, అంతే అనమాట. సో సింపుల్గా ఉంటుంది. అండ్ నేను అయితే ఓన్లీ ఆఫ్టర్ హెడ్ బాత్ అని చెప్పాను. దీన్ని మనం డైలీ బిఫోర్ గోయింగ్ అవుట్ కానివ్వండి అలా యూస్ చేసేయచ్చు. ఎందుకంటే ఇట్ బ్రింగ్ సమ్ షైన్ ఇన్ అవర్ హెయిర్, లైక్ రీస్టోర్ చేస్తుంది అనమాట మాయిశ్చర్ అంతా కూడాను. అండ్ స్ప్లిట్ ఎండ్స్ తగ్గించుద్ది, దానిలోనే మెన్షన్ చేసింది లైక్ స్ప్లిట్ ఎండ్స్ అండ్ బ్రేకేజ్ అన్నవి తగ్గిస్తుంది కాబట్టి. సో నేనైతే డైలీ యూస్ చేసేస్తాను బిఫోర్ గోయింగ్ అవుట్, లేదు అంటే చేసే ముందు కానివ్వండి. సో ఈ హెయిర్ సెరమ్ని అయితే మనం యూస్ చేసేయచ్చు. అండ్ మనకి దీనిలో వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆలివ్ ఆయిల్, విటమిన్ ఈ అండ్ ఆల్సో లిక్విడ్ పారాఫిన్ ఉన్నాయి. ఇవేంటి అంటే షైన్ని కానివ్వండి, స్మూత్నెస్ని కానీ మళ్ళీ హెయిర్లోకి రీస్టోర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ ఫిజ్జీ హెయిర్ అన్నది ఉండకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్స్ సూపర్ హెల్ప్ఫుల్ అనమాట. షాంపూ తర్వాత కంపల్సరీ హెయిర్ సెరమ్ అన్నది మీ డైలీ రొటీన్లో అలవాటు చేసేసుకోండి. కమింగ్ టు దిస్ ప్రోడక్ట్స్, నేను మీకు ఇవన్నీ చూపించాను కదా, లైక్ పెద్ద ప్రోడక్ట్స్ అన్నవి చూపించాను. ఇవి వచ్చేసరికి మనకి 100 grams కానివ్వండి, 50 ml అండ్ ఇది వచ్చేసరికి 100 ml ప్యాక్స్ ఉన్నాయి. బట్ దీనిలో ఒక స్పెషల్ది ఉంది మనకి. ఏంటిది అంటే మనం ఫస్ట్ పెద్ద ప్రోడక్ట్ తీసేసుకుని అది మనకి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అన్నది వీ డోంట్ నో కదా. సో ఇఫ్ ఇన్ దట్ కేస్ వీ క్యాన్ యూస్ ద శాంపుల్ ప్యాక్స్. నేనైతే శాంపుల్ ప్యాక్స్ అన్నాను, ఇవి ట్రావెల్ ప్యాక్స్లా ఉంటాయి అనమాట. యూ కెన్ గెట్ దీస్ ఆల్ క్యూట్ లిటిల్ వన్. సో ట్రావెలింగ్కి అయితే సూపర్ ఈజీ. ఇది వచ్చేసరికి స్క్రబ్. సో స్క్రబ్ కూడా ఏంటి అంటే యూ కెన్ గెట్, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కోడ్స్ కూడా ఇచ్చేసారు దీనికి, యూ కెన్ స్కాన్ ద. అండ్ నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. అండ్ ఏంటి అంటే మీరు ఫస్ట్ పెద్దవి కొనే ముందు ఈ చిన్న శాంపుల్ ప్యాక్స్ లైక్ ఈ 25 ml ఉంటాయి నాకు తెలిసి. ఇది 20 grams అండ్ ఇది వచ్చేసరికి 25 ml. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. సో అలా ఉంది. సో వీటిని ట్రై చేశారనుకోండి, మీకు నచ్చింది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద బిగ్గర్ వన్. అండ్ ఇవేంటి అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ, సూపర్ ఈజీ టు క్యారీ అనమాట. అండ్ నేను ఇక్కడ మీకు ఒక కోడ్ చూపిస్తున్నాను కదా, నమ్రత 15. సో ఇది కనుక మీరు యూజ్ చేస్తే వీళ్ళ వెబ్సైట్లో మీకు 15% ఆఫర్ అన్నది కూడా వచ్చేస్తుంది. సో వెళ్ళి ఈ శాంపుల్ ప్యాక్స్ని తీసుకొని మీరు కూడా ఎలా ఉంది ఏంటి అన్నది ట్రై చేసేసేయండి. శాంపుల్ ప్యాక్స్ నచ్చితే కనుక మీరు పెద్దవి కూడా తర్వాత ట్రై చేసేసేయండి. సో ఇది అయితే నా వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ ప్రెజెంట్ అనమాట, స్కిన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్. సో ఇది అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత as well. థ్యాంక్ యూ, బాయ్.